మా సైకిల్ కూర్చోండి, గెలిపించండి. అందరూ వచ్చారు ఆయన అందరికి ఇచ్చారు సార్. మా మీకు అందరికీ సైకిల్ కేవలం బ్యాచ్ అంతా కూడా చెప్పాలి. సైకిల్లో రాలేదమ్మా, సార్ వచ్చారు. నిలబడినా అందరూ చెప్పండి. మా సైకిల్ కూర్చోండి, గెలిపించండి. అందరూ వచ్చారు ఆయన అందరికి ఇచ్చారు సార్. మా మీకు అందరికీ సైకిల్ కేవలం బ్యాచ్ అంతా కూడా చెప్పాలి. సైకిల్లో మన ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మధ్యవర్తులతో పని ఉండదు. కానీ ఓటు మాత్రం మీకు వేస్తాం. మీ ఆయన ఉన్నాడు కదా, అట్టెళ్ళమ్మా. సర్టిఫికేట్ తెచ్చుకోకపోయినా 1500 నెలకి ఇస్తాను నీకు ప్రభుత్వం. వస్తానే ఇలాంటి మహిళలకి 1500 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఈసారి ఇస్తారు 20 లక్షలు. అన్ని గుళ్ళు జరుగుతాడు, అన్ని గురించి బాగా చెప్తాడు. మన పక్క తెలుగుదేశం ఓట్లు సార్ ఇవన్నీ మారమన్నా మారే వాళ్ళు కాదు. మామూలుగా ఉండే రియల్ ఎస్టేట్ సోదరులకు అందరికి కూడా ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 13వ వార్డు మొత్తం కూడా పర్యటించాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే చేశామో రోడ్లు కానీ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి.
కనీసం డ్రైన్స్ బాగలేకపోతే డ్రైన్స్ క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. అదంతా కూడా మునక ప్రాంతం. వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మంచి ఇళ్ళు కట్టున్నాం, ఆ ఇళ్లలో అవకాశం ఇస్తాం. ఎందుకంటే అది నీళ్ళు వచ్చేవాళ్ళంతా మునక ప్రాంతం, నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తే మనం కట్టినటువంటి ఇళ్ళ దగ్గర ఆ ఇళ్ళ దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరే చూశారు, అన్ని వార్డుల్లో కూడా డ్రైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎక్కడ పట్టిన కుప్పలు, బ్యాడ్ స్మెల్. మరి ఆయన లీగల్ అడ్వైజర్ ఆయన ఇంటి ముందరే ఉంది. ఆయన మరి ఏం లీగల్ అడ్వైజర్ నాకు అర్థం కావట్లే. అవి చూసుకొని కనీసం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి క్లీన్ చేయాల్సిన చెప్పి బాధ్యత ఉందా లేదని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటో వెనడిగేళ్ళు అర్థం అవుతా ఉంది. కాబట్టి ఒక కమిషనర్ ఉన్నాడు, కింద స్టాఫ్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్ అంటే ఆయన లీగల్ అడ్వైజర్ ఉన్నాడు. ఎవరు మరి చెప్పి మాట్లాడుకొని ఎందుకు క్లీన్ చేసి కూర్చొని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా కుప్పలు ఏ రోజు సాయంత్రానికి ఆ రోజు క్లీన్ చేయించేవాడు. రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వార్డులో తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్యలు చెప్పి చేయించేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికిను ఈరోజు ఉన్నట్టు ప్రభుత్వానికి డిఫరెన్స్ అక్కడే తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. బిడ్డల భవిష్యత్తు కూడా దూరదృష్టితో అందరూ కూడా సోదరిమణులు, పత్రికా సోదరులు అందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ కూడా ఆలోచించాలి. గతంలో ఏ విధంగా అభివృద్ధి ఉండిందో ఈరోజు పరిస్థితి ఏంటో కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దూరదృష్టితో మనం అభివృద్ధి చేసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు బాగుపరుచుకుంటాం. అందుకోసమే ఈరోజు శాసనసభ్యురాలుగా నా కుమార్తె లక్ష్మీ సాయిప్రియ నిలబడింది. ఆమెకి మీ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటాను. అదేవిధంగా బీజేపీ పార్టీ ఎంపీ ఓటు కమలం గుర్తుకి ఓటు వేయాలని చెప్పని కూడా అందరినీ ఓటర్స్ని సోదరులను కోరుకుంటూ దండం పెట్టుకుంటాం.